హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఈరోజు నేను మీకు ఒకసారి కొత్త స్నాక్ రెసిపీని చూపిస్తున్నా. అదే క్యాబేజ్ పట్టీస్. పక్కా కొలతలతో ఈ రెసిపీని చేయడం జరిగింది. చివరి వరకు మిస్ కాకుండా చూడండి, మీకు నచ్చుతుంది. ముందుగా ఒక 100 గ్రాముల క్యాబేజ్ తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కల్ని నీళ్ళల్లో వేసుకుని సుమారుగా ఒక పావు గంట సేపు ఉడకనివ్వాలి. నీళ్లు రాకుండా క్యాబేజీ ముక్కలను తీసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని కొద్దిగా నూనెను వేసుకోవాలి. ఒకసారి నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలని ప్యాన్లోకి వేసుకుని సన్నటి సెగ మీద వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని సన్నటి సెగ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని క్యాబేజ్ ఉన్న బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత అరకప్పు కొత్తిమీరని వేసుకోవాలి. తర్వాత 25 గ్రాముల బొంబాయి రవ్వని వేసుకోవాలి. ఒక కోడిగుడ్డుని పగలగొట్టి దీనిలోకి వేసుకోవాలి. 1 టీ స్పూను నల్ల మిరియాల పొడిని వేసుకోవాలి. 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పును వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. దీనిలో మనం బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకుంటే బాగా పీల్చుకొని గట్టిపడుద్ది. క్యాబేజ్ పట్టీస్ని ఈ వీడియోలో చూపించిన విధంగా చేతులతో ఇలా నిమురుకుంటూ చేసుకోవాలి. ప్యాన్ తీసుకుని ప్యాన్లో సగానికి నూనె పోసుకొని ఈ క్యాబేజ్ పట్టీస్ని ఒక్కొక్కటిగా నూనెలోకి వేసుకోవాలి. అన్ని పట్టీస్ని నూనెలోకి వేసుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే నూనె నిండా పోసుకోకూడదండి, సగానికే పోసుకోవాలి. అంతేనండి, రెండు పక్కల వేయించుకుంటే క్యాబేజ్ పట్టీస్ రెడీ అయినట్లే. ఒక ప్లేట్లోకి తీసుకుని వేడివేడి టీ పెట్టుకుని స్నాక్స్ టైంలో తింటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో నాన్ వెజ్ ప్రియులకి ఎంతగానో ఇష్టమైన ఒరిజినల్ మటన్ కర్రీని తయారు చేస్తున్నాను. మన ఛానల్ వీడియోస్ని అప్లోడ్ చేయగానే మీకు రీచ్ అవ్వడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి.